గీతాశ్రయోహం తిష్టామి గీతా మే చోత్తమం గృహం గీతా జ్ఞానముపాశ్రిత్య త్రిలోకాన్ పాలయామ్యహం. శ్రీ మహావిష్ణువు భూదేవితో చెప్తున్నాడు, ఓ వసుంధరాదేవి, గీతాశ్రయోహం తిష్టామి, భగవద్గీతనే ఆశ్రయించుకుని నేను తిష్ట వేసుకుని ఉన్నాను. గీతామే చోత్తమం గృహం, శ్రీకృష్ణ పరమాత్ముడు నిర్యాణం చెందినాడు. నిర్యాణం చెందిన తర్వాత ఎక్కడ ప్రవేశించినాడు అంటే భగవద్గీతలో ప్రవేశించినాడు. బోయవాడు బాణం వేస్తే దిక్కులేని వానిలాగా మరణించినాడు. అది వచ్చి పాదానికి తగలడం, పాదం యొక్క ఎడమ పాదం యొక్క బొటన వేలుకు తగులుతుంది. ఆ బాణం తగిలితే శ్రీకృష్ణ పరమాత్మ చనిపోయేంత చిన్న శరీరమా ఏంది? విశ్వంభరుడు ఆయన, విశ్వాన్నే అంబరముగా ధరించినటువంటి వాడు, సకల భువనాలకు నాథుడు. భువనభాంతరాలములంతటి కూడా తన అంతరంగంలో పెట్టుకున్నటువంటి వాడు. 14 భువనములను తన కడుపులోనే ధరించినటువంటి వాడు. ఆది అంత్యములు లేనటువంటి వాడు. ఇంతవరకు మధ్యము, ఆది మధ్యము అంతము ఇంతవరకే ఉన్నది అని చెప్పడానికి సాధ్యమే లేనటువంటి వాడు. ఆ చిన్న శరీరానికి పరిమితం చేయగలమా మనము? అది తన స్వకల్పమే, తన స్వయం సంకల్పమే. తాను వచ్చినటువంటి అవతార విశేషం పూర్తయిపోయింది. అవతారాన్ని ముగించాలనుకున్నాడు, ముగించేశాడు, అంతే. ఇకపోతే కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది. మనం ఇతరులకు ఏం చేస్తామో అదే మనకు వర్తిస్తుంది అని. మనం ఇతరులకు మేలు చేస్తే మనకు మేలే జరుగుతుంది, ఇతరులకు కీడు చేస్తే అది మనకు కీడు చేస్తుంది. ఈ కర్మ సిద్ధాంతం కేవలము మనుషులకే కాదు, దేవునికి కూడాను తప్పలేదు. ఒక్క నిమిషము. హరి ఓం. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది, అది భగవంతునికి కూడా తప్పలేదు, తనకు కూడా తాను వర్తింప చేసుకున్నాడు. శ్రీరాముని అవతారములో ఉన్నప్పుడు సుగ్రీవుని మైత్రి కోసమై వారి అన్నగారైనటువంటి వాలిని చెట్టు చాటు నుంచి బాణం వేసి వాలిని సంహరించిన అదే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి తాను కూడాను అదే మరణం తీసుకున్నాడు. ఆ వ్యక్తి ద్వారానే ఆ వాలియే తర్వాత జన్మలో బోయవాన్లాగా జన్మించడము, త్రేతాయుగంలో ఎండింగ్ లో ఆ బోయవాడు వేట కోసమని రావడము, శ్రీకృష్ణ పరమాత్మునికి పరమ భక్తుడై ఉండి కూడాను అతడు వేట కోసమని వచ్చి ఆ పొదల్లో కదులుతూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్ముడి పాదం మీద పాదం వేసుకొని ఇలా ఆడిస్తూ ఉన్నాడు. ఆ పొదల చాటున తాను చేయవలసినటువంటి అన్ని కార్యాలు చేసి పెట్టేసి ఎవరికి ఏమో ఉపచెప్పాలని ఉపచెప్పేసేసి నిశ్చింతగా వచ్చి తన జీవితాన్ని ముగించడం కోసమనే ఆ చెట్టు కింద పొదల మధ్యలో కృష్ణ పరమాత్ముడు పచ్చని పుటములు అంటేమి బంగారు వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాలను ధరించి ఉన్నటువంటి ఆ పరమాత్ముడు ఆ విధంగా చెట్ల మధ్యలో పొదల మధ్యలో పడుకొని కాళ్ళ మీద కాలేసుకుని ఊగుతూ ఉన్నాడు. కాళ్ళు ఇట్లా ఊపిస్తూ ఉంటే ఆ కొమ్మలు కొద్దిగా కదులుతూ ఉంటే ఇక్కడ ఏదో ఒక జంతువు ఉంది అనిపించింది ఆ వేటగానికి. జింక అనుకున్నాడు, బంగారు వర్ణంలో ఉన్నటువంటి జింకలాగా ఆ బొటన వేలు మెరుస్తూ ఉంటే ఆ జింక కన్ను అనుకున్నాడు. ఆకుల మాటన బాణం వేసి కొట్టాడు. అది పోయేసి భగవంతుని యొక్క పాదం బొటన వేలుకు తగిలేదు. వచ్చి చూశాడు, వేటగాడు చూస్తే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే. కన్నీరు మున్నీరు ఏడ్చేశాడు.
నన్ను మన్నించు స్వామి, నా తప్పు క్షమించు స్వామి, పొరపాటు అయింది, నేనేదో జంతువు అనుకున్నాను, ఇక్కడ నువ్వు ఉన్నావని తెలియదు అని చెప్పేసి ఎంతగానో ప్రాధాయపడి భయపడ్డాడు, బాధపడ్డాడు. అప్పుడు ఇందులో నీవు నిమిత్త మాత్రుడవు మాత్రమే, నీవు నిమిత్త మాత్రుడవు, ఇది నా సంకల్పమే. గాంధారి శాపం కూడా దీంట్లో కలిసి వస్తుంది. నా రాజ్యాన్ని, నా ప్రజలను, నా బిడ్డలను ఏ విధంగా అయితే దిక్కులేని చావు చచ్చుబిడ్డగా చేశావో అదే విధంగా నీవు కూడా దిక్కులేని చావు చస్తావు అని చెప్పేసి గాంధారి శాపం ఇచ్చింది. నా రాజ్యం ఏ విధంగా అయితే సర్వనాశనం అయిపోయిందో నీ రాజ్యం కూడాను, నా రాజ్యంలోని ప్రజలందరూ దుఃఖ సాగరంలో ఎలా మునిగిపోయారో నీ రాజ్యం కూడా సాగరంలో మునిగిపోతుంది అని చెప్పేసి ఆమె శపించింది. శపిస్తే శ్రీకృష్ణ పరమాత్ముడు స్థితప్రజ్ఞుడు. ఆయన ఇంతగా ఆయన అనుకుంటే ఆమె మాట ఒక లెక్కన, ఆమె శపించాల్సిన అవసరమే లేదు. కొడుకులను సరిదిద్దలేకపోయింది, తన కొడుకుల్ని కంట్రోల్లో పెట్టలేకపోయింది, తన కొడుకుల్ని ధర్మపథంలో నడిపించలేకపోయింది, తన భర్తను ధర్మపథంలో నడిపించలేకపోయింది. వాళ్ళు ఏం చెప్తున్నా ఊకొట్టింది, ప్రయత్నం చేసింది కానీ ఏమాత్రం మార్పు చేయలేకపోయింది. ఆ తప్పంతా వాళ్ళదే. తమ బిడ్డల్ని ధర్మపథంలో నడిపించవలసిన బాధ్యతను మీద వేసుకొని వాళ్ళని భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో, వైరాగ్య మార్గంలో నడిపించవలసిన బాధ్యత తాను అతీతమై ప్రవర్తించింది. తన భర్తకు కళ్ళు లేవు కానీ తాను కూడా కళ్ళు ఉండింటే, తనకు కళ్ళు ఉండింటే భర్తను బాగా చూసుకునేది, పిల్లల్ని బాగా చూసుకునేది, సరైన పథంలో నడిపించగలిగేది. ఆమె చేసిన తప్పు భర్త కళ్ళు లేనప్పుడు నాకెందుకు కళ్ళు అని మూసేయడమే. ఆమె ఒక ప్రతివర్తి ధర్మానికి ఆమె కట్టుబడిపోయింది. ఆ ధర్మం ఇప్పుడు సరిపోదు, ఒకప్పుడు సరిపోయేది కానీ కాలం తగ్గట్టుగా మార్పులు రావాలి. ఇప్పుడు తన భర్తకు, ఈమెకు కళ్ళు ఉండింటే తన భర్తకు బాగా సహకరించేది, అతడు కూడా చాలా ప్రేమగా చూసుకునేవాడు. అతడు కూడా సైకలాజికల్ డిప్రెషన్ లో వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడు కూడా, నాకు పెళ్ళి అయితే నా భార్య నేత్రాలు నా నేత్రాలుగా చేసుకుని రాజ్యపాలన చేస్తానని సంతోషపడ్డాడు. నిండు సభలోకి, పెళ్లి మంటపంలోకి వస్తూ ఉన్నప్పుడు ఆమె కళ్ళకు దంతలు కట్టుకుని వచ్చింది. గుండెలు పగిలిపోయినాయి. నాకు ఈ మ్యారేజే వద్దని ఏడ్చేస్తాడు. నాకు ఇవి అసలు అవసరమే లేదన్నాడు ధృతరాష్ట్రుడు. అతడు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి? నాకు నేత్రాలు లేవు, నా భార్య గారి నేత్రాలు ఉంటాయి, ఆమె నేత్రాలు నా నేత్రాలుగా చేసిన రాజ్యపాలన చేయాలని కలలు కన్నాడు. గాంధార రాకుమారి చాలా బుద్ధిమంతురాలు, గుణవంతురాలు, సంస్కారవంతురాలు, తపస్వి. పరమశివుడి నుంచి వరం పొందింది, తపస్సు చేసి 100 మంది సంతానం కలుగుతుంది, ఆ 100 మంది సంతానంతో నా రాజ్యాన్ని విస్తృతి చేస్తాను అని ఎన్నో కలలు కన్నాడు అతడు. కానీ వచ్చిన భార్య ఏ విధంగా వచ్చిందంటే తాను కూడా దంతలు కట్టుకొని వచ్చింది. నా భర్తకు లేని నేత్రాలు నాకెందుకు అని ఆమె చెప్తుంది. గుండెలు పగిలిపోయిన ధృతరాష్ట్రునికి. ఇంకా నువ్వు ఉండి ఏం ప్రయోజనం నాకు అన్నాడు అక్కడ. ఆమె ధర్మం ఏంటి? నా భర్త చూడలేని ప్రపంచము నాకు అక్కర్లేదు అని ఆమె ఆ మార్గంలో వెళ్ళిపోయింది. నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటే నేను మారను అని ఆమె పట్టుబట్టింది. అయితే నాకు ఈ మ్యారేజే వద్దన్నాడు ధృతరాష్ట్రుడు. ఇప్పుడు నీ కోసమని నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు, నీ కోసం నేను కట్టుబడి కళ్ళకు దంతాలు కట్టుకున్నాను, ఇప్పుడు నువ్వు వద్దంటే నేను చావడమే తప్ప నేనేమీ చేయలేనంటు. నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటే నేను కూడా మార్చుకోలేనంటు. కక్కలేక మింగలేక అందరూ సర్ది చెబితే ఆమె నీ మీద ప్రేమతోనే, నీ మీద అభిమానంతోనే, నీ మీద గౌరవంతోనే నిన్ను భర్తగా స్వీకరించింది హృదయంలో, అందుకే ఆమె గంతలు కట్టుకున్నది అని పెద్దలందరూ చెబితే బలవంతాన్ని చేసుకోవాల్సి వచ్చింది ధృతరాష్ట్రుడు. అతడు సైకలాజికల్ చాలా దెబ్బతిన్నాడు. అప్పటి నుంచి ఆమె ఏం చేసింది? తన భర్తకు సేవ చేయలేకపోయా, సంతానం కలిగితే వాళ్ళకు ఏం చేస్తున్నారో తెలియకపోయా, తాను మనకు చోత వచ్చిందంటే ఈ విధంగా తన ధర్మాన్ని తాను సక్రమంగా నిర్వర్తించలేకపోయింది. కానీ పాతివ్రత్య ధర్మాన్ని కట్టుబడి ఉన్నందువల్ల ఆమె పతివ్రత శిరోమణిగా, పంచపతివ్రతలలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఆమె యొక్క మాటకు శక్తి వచ్చింది. కళ్ళు ఉండి కూడాను, కళ్ళు లేనివాడు పుట్టుత
జన్మత అంధుడైతే కళ్ళు చూడకుండా ఉండకపోవడం, ప్రపంచాన్ని చూడకుండా పోవడం పెద్దగా తప్పు బాధగా అనిపించదు జన్మత కాబట్టి. కానీ ఈమె ప్రపంచాన్ని దాదాపు యుక్త వయసు వరకు వచ్చే వరకు చూసింది. ఉన్నట్టుండి మధ్యలో కళ్ళు మూసేసింది. అసలు దీపాలు ఆరిపోతేనే గాలికి ఒక క్షణము ధైర్యంగా ఉండలేనటువంటిది గాంధారి. తన చెల్లెలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసేసి శకుని అర్ధరాత్రి కూడా ఎప్పుడన్నా గాలి ఎక్కువగా వచ్చింది అనుకోండి, రాజమందిరంలో గాలి ఎక్కువ వచ్చినప్పుడు దీపాలన్నీ ఆరిపోతాయి. అప్పుడు దీపాలే కదా వెలుగు నుంచి. ఆ దీపాలన్నీ ఆరిపోతే వెంటనే వెలిగించండి 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 అని చెప్పేసి ఏడ్చేటువంటి గాంధారికి అసలు ఎప్పటికీ చీకటి ఉండకూడదనే ఉద్దేశం చేత ఆ శకుని తన చెల్లెల మీద ప్రేమతో ఎక్కడెక్కడికో అరణ్యాల్లో పోయేసి ఎక్కడెక్కడో ఒకటి 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 ఉండేటువంటి ఆ యొక్క మినుగురు పురుగుల్ని ఒక లాంతర్లోకి వేసుకొని వస్తాడు. లాంతర్ లాగా ఉంటుంది చూడండి, గాజుది. పాతకాలంలో లాంతర్లు ఉంటాయి చూడండి, అటువంటి దాని నిండా నింపుకొని రాత్రంతా కష్టపడి ఎక్కడెక్కడో తిరిగి కొంతమంది తన స్నేహితులను వెంట పెట్టుకొని ఒక లాంతర్ నిండా మినుగురు పురుగులు తెస్తాడు. అవి నిరంతరం వెలుగునిస్తూ ఉంటాయి నా చెల్లెలకు. అంతటి ప్రేమ శకునికి, అంతటి భయము చీకటి అంటే చెల్లెలకి. అటువంటిది జీవిత పర్యంతము చీకట్లోనే బతకాలని వచ్చిన నిర్ణయం తీసుకోవడానికి ఎంత ఆలోచన చేసి ఉంటున్నాయి. జీవిత పర్యంతం తాను అంధురాలుగా చీకట్లోనే ఉండాలి కదా అని చెప్పేసేసి ఉండే దీపం తానే ఆర్పేసేసి పెళ్లి చేసుకునేంత వరకు ప్రాక్టీస్ చేసింది. ఉండే దీపాలు కూడా ఆర్పేసి చీకటికి అలవాటు పడాలి నేను అని అంత సాధన చేసుకుని తన గంటలు కట్టుకొని వచ్చింది. ఆమె పాతివ్రత్య ధర్మానికి కట్టుబడి, అందుకే ఆమె పతివ్రత శిరోమణి. జీవిత పర్యంతము నేత్రాలు మూసుకునే ఉండింది. కళ్ళు బాగా కనపడుతూ ఉండి కూడా కళ్ళు లేని దానిలాగా బతకాలంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుంది. నేత్రాలు ఊరుకుంటాయా? సారికి అదేముందో చూద్దాం, ఇదేముందో చూద్దాం, వాళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళేమో చేస్తున్నారు, అక్కడ ఏంటో శబ్దాలు వస్తున్నాయి, ఎవరు ఎటువైపు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, నన్ను ఏమైనా చేస్తారా, టక్కన చూడడానికి కళ్ళు అనిపించవా? అవి ముందే గుర్రాలు పరిగెత్తిపోతుంటాయి బయటికి. ఇంద్రియాలు పెట్టిందే భగవంతుడు బహిర్ముఖంగా పెట్టాడు. గుర్రాలుగా పరిగెత్తుతుంటాయి బయట వైపుకి. పంచేంద్రియాలన్నీ, జ్ఞానేంద్రియాలు 5 కూడాను బహిర్ముఖంగానే పెట్టాడు భగవంతుడు. మరి ఆ నేత్రాలను నిగ్రహించగలిగిన దాన్ని, నేత్రాలను నిగ్రహించడము, జిహ్వను నిగ్రహించడము ఒక తపస్వికే సాధ్యం, ఒక యోగికే సాధ్యం. ఆమె ఒక యోగిని, అందుకే నిగ్రహించగలిగింది. ఒక తపస్వి, అందుకే నిగ్రహించగలిగింది. ఆమెకి ఎన్ని అవమానాలు, తర్వాత ఎన్ని ఇబ్బందులో, ధృతరాష్ట్రుడు ఏం తిక్కులో కాదు, చాలా టార్చర్ పెట్టాడు. మాటకు అంటే ముందే మాట్లాడేవాడు, అనేవాడు, నువ్వు నాకు శని పట్టుకున్నట్టు పట్టుకున్నావు అనేవాడు, నువ్వు అసలు మనిషివే కాదు అసలు అనేవాడు. ఎన్నోసార్లు హింసించినాడు, బాధ పెట్టినాడు, మాటలతో తూట్లు వేశాడు. ఓర్చుకుంది. ధర్మరాజు పుట్టినాడు ఈ పక్క, ఆ పక్క ఆమె గర్భవతి అయింది, కానీ సంతానం కలగట్లే. నెలలు నిండుతున్నాయి, 9 నెలలు అయింది, ఇక్కడ ధర్మరాజు పుట్టినాడు. వీనికి ఇంకో బాధ, నాకు పుట్టిన వాడే మొదట పుట్టాలనుకుంటే, నాకు పుట్టినవాడు పెద్దోడు పుడితే నేను పెద్దవాడిని కాబట్టి నాకు ముందు సంతానం కలగాల. నా తమ్ముడికి ముందు సంతానం కలిగితే నా సంతానానికి వాల్యూ ఉండదు, రాజ్యాధికారం రాదు. ఎన్ని ఇబ్బందులు పడారు. ఈమె ముందే గర్భవతి అయింది, సంతోషమైంది, కానీ నెలలు నిండుతుంది, కానీ ఆమె డెలివరీ కాదు. సంవత్సరం అయింది, ధర్మరాజు పుట్టేశాడు. 2వ సంవత్సరం నిండుతా ఉంది, సంతానం కలగలే. అసలు నువ్వు ఏం చేసావు? తపస్సు చేసావా లేదా? శివుడు నీకు వరం ఇచ్చాడా లేదా? ఊరికి పుకార్లు పుట్టించినారా ఏమన్నా? సమాజంలో నీకు గొప్ప కీర్తి రావాలని మీ నాన్న ఏమన్నా ఇట్లా చాటింపు చేసినాడా ఏమి అని రకరకాలుగా తిట్టినా. నీవు నాకు సంతానం ఇవ్వలేవు, నేను సంతానం పొందేది నాకు తెలుసు అని చెప్పేసి ఆమె దగ్గరే పనిచేస్తున్నటువంటి ఒక చెలికత్తలాగా ఉండేటువంటి సుఖద అనేటువంటి గాంధారి చెలికత్తెను మంత్రాన్ని రమ్మంటూ చెప్పి తీపించుకుంటారు. నువ్వు నాకు ఎట్లా సంతానం ఇవ్వలేవు, అద్భుత కల్పన, నీ యొక్క చెలికత్తతో నేను సంతానం పొందుతానని చెప్పేసి చెలికత్తను తీపించుకుంటాను. ఆమె నేను పోనంటే పోనని ఏడుస్తుంది గాంధారి దగ్గర కూర్చొని.
లేదు లేదు కదా. రాజు ఆజ్ఞాపించినాడు, నువ్వు తప్పనిసరిగా పోవాల్సిందే, వెళ్ళు, నేనే ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళమంటున్నాను, వెళ్ళు అని చెప్పేసి గాంధారే పంపిస్తుంది. మనసుకు ఇష్టం లేకపోయినా, మనసుకు బాధగా ఉన్నా, తన భర్త బాధపడుతున్నాడు, సంతానం ఇవ్వలేకపోతున్నాను, నా భర్త కోరిన విధంగా నేను నడుచుకోలేకపోతున్నాను, ఏమి నా దౌర్భాగ్యం అని చెప్పేసి పరమశివుని దగ్గరికి పోయేసి గట్టిగా ఏడుస్తుంది సుగదం పంపించి. తాను పరమశివుని కోసము ఎంతగానో పరితపిస్తుంది, ఏడుస్తుంది, గట్టిగా బండకేసి కొట్టుకుంటుంది. చిన్నగా పక్కన ఒక రాయి ఏదో తీసుకునేసేసి తన కడుపులో ఉన్నది అసలు బిడ్డేనా, నువ్వు అసలు నాకు వరం ఇచ్చినావా లేదా, అసలు నువ్వు ఏం చేసినావు, నాకు నా జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నావు నువ్వు పరమశివ, నిన్ను నమ్ముకొని నేను ఉంటే నీ పూజలు చేసుకుంటూ బతుకుతుంటే నాకు విలువ లేకుండా చేశావు, నాకు అసలు గర్భంలో ఉన్నది ఏంటి, ఒక గడ్డనా లేక నిజంగా బిడ్డనా అని చెప్పేసి, నా భర్తకు సంతోషం కలిగించినటువంటి నా బతుకెందుకు, నా బిడ్డలు ఎందుకు అని చెప్పేసి వేసి కొట్టుకుంటుంది గర్భానికి. అప్పుడు గర్భాపాతం జరుగుతుంది. వెంటనే అక్కడికి వేదవ్యాస మహర్షి రావడము, ఆ చోటికి ఆ గడ్డను పడినటువంటి ఆ పిండాన్ని 100 భాగాలుగా కొన్ని ద్రవాలు వేసి, కొన్ని ఆకు రసాలు వేసి 100 భాగాలుగా విడదీసి 101 భాగంగా విడదీస్తారు. ఆ ప్రత్యేకమైనటువంటి టెస్ట్ బేబీస్ లాగా ఆ బిడ్డల్ని నేతి కుండల్లో పెట్టి భూగర్భంలో, అది కూడా భూగర్భంలో పెట్టేసి వాటిని నేల మీద పెట్టకుండా పైనుంచి ఆనాడగట్టి వాటికి నిరంతరము ఏమేమి రసాలు కలపాలో ఆ రసాలన్నీ కలుపుతూ బిడ్డలు ఉత్పత్తి అయ్యేటట్టుగా చేస్తాడు. అన్ని తంటాలు పడ్డది ఆమె తపస్సుకు నిజంగా ఫలితం లభించింది. అయితే సంతానం సత్సంతానం కలగలే, దుష్ట సంతానం కలిగింది. దుర్యోధనుడు మొదట పుట్టాడు. వెంటనే ఆమె చెప్పాలి, ఆమెకు మరియు తన భర్త అయినటువంటి ధృతరాష్ట్రునికి చూపించేస్తే వాళ్ళు ఊరికి స్పర్శించినారు అంతే, చూడలేకపోయారు. తల్లి యొక్క దృష్టికి తండ్రి యొక్క దృష్టికి నోచుకోలేని బిడ్డలే కాదు, మూర్ఖులైపోతారు. అదే దీని గుర్తు. తల్లిదండ్రుల దృష్టి పిల్లల మీద ఎప్పుడూ ఉండాలా. ఆ దృష్టికి నోచుకోలేని వాళ్ళందరూ కూడా మూర్ఖులే. ఇంకా వాళ్ళ యొక్క ప్రేమకు, వారి యొక్క స్పర్శకు, వారి చేతి వంటకు ఆ భాగ్యం లేనటువంటి వాళ్ళు పిల్లలు మంచి వాళ్ళు కాలేరు. ఇదే గుర్తు. అందుకే తల్లిదండ్రులు మంచి ప్రేమను, ఆప్యాయతను, మంచి స్పర్శనే అందించాల, మంచి దృష్టి వాళ్ళ మీద పడాల, అలాగే మంచి సంస్కారము ఇవ్వాల. ఇద్దరికి కళ్ళు లేవు, ఎవరో పోషించాల్సి వచ్చింది. ఇంకా ఉన్నారు మాకు సంతానం, అంతే. ఏం చేయగలరు వీళ్ళు? ఆ విధంగా పోషణ అనేది కూడాను స్వయంగా స్వతంత్రంగా తాను చేయలేకపోయింది. ఆ విధంగా బాల్యం నుంచి పిల్లలను తాను స్వతంత్రంగా చేతుల్లో పెంచి పోషించి మంచి విద్య, మంచి బుద్ధి, మంచి సంస్కారము నేర్పించాల్సినటువంటి ఆ తల్లి నేర్పించలేకపోయింది. ఆ విధంగా దుర్మార్గులుగా తయారైనారు వాళ్ళు. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేనటువంటి వాళ్ళు, నేత్ర దృష్టికి నోచుకోలేనటువంటి వాళ్ళు సంతానం కూడాను దుర్మార్గులు అవుతారు, బుద్ధి వాళ్ళు అవుతారు, జ్ఞానహీనులు అవుతారు, జ్ఞాన నేత్రము లేనటువంటి వాళ్ళు అవుతారు. అలా అయ్యారు. ఇప్పుడు ఏం చేస్తుంది ఇక్కడ? తన ధర్మాన్ని తన బిడ్డల పట్ల తాను సక్రమంగా నివర్తించకపోగా, పైగా నా బిడ్డలు చనిపోవడానికి కారణము నీవే కృష్ణ, నీకు తెలియదంటూ ఏదీ లేదు, నీకు అన్ని తెలుసు కూడా యుద్ధానికి ప్రేరేపించినావు, నా కొడుకులు 100 మంది చనిపోయేటట్టు చేసినావు, కాబట్టి నీకు కూడాను నీ వాళ్ళంటూ చెప్పుకోవడానికి ఎవరూ లేకుండా అందరూ వాళ్ళలో వాళ్ళే కలహించుకుని కొట్టుకుని చచ్చిపోదురుగాక. నా రాజ్యం అంతా ఏ విధంగా అయితే దుఃఖ సాగంలో మునిగిపోయిందో, నీవు కూడా నీ రాజ్యం అంతా కూడాను సముద్రంలో మునిగిపోతుంది, నీవు కూడా దిక్కులేని చావు చస్తావు అని చెప్పేసి గాంధారి శపిస్తే, తప్పులన్నీ నీవి పెట్టుకొని నన్ను శపిస్తున్నావా మూర్ఖురాలా గాంధారి అని కృష్ణుడు తిట్టలే. చిరునవ్వుతో పోయి
ఆ తల్లిని హృదయానికి హత్తుకున్నాడు. అది కృష్ణుని గొప్ప హృదయం. శ్రీకృష్ణ పరమాత్మని కరుణాసాగరత్వం, మెత్తని హృదయం. అమ్మా గాంధారి, నీ దుఃఖాన్ని నేను అర్థం చేసుకోగలను, నీ బాధను నేను అవగతం చేసుకోగలను, నీ శాపాలను నేను స్వీకరిస్తున్నాను, నువ్వు శాంతించమ్మా. నీ కుమారుల రూపంలో ఉన్నది నేనే, నీ రూపంలో ఉన్నది నేనే, సకల జీవరాశుల రూపంలో ఉన్నది నేనే. చనిపోతున్నప్పుడు, నీ కుమారులు చనిపోతున్నప్పుడు పడే బాధనంతా నేనే అనుభవించాను. ప్రతి ఒక్క సైనికుడు మరణిస్తున్నప్పుడు పడే యాతనంతా కూడా నేనే అనుభవించాను. ఇప్పుడు నీ బాధ కూడా నేనే అనుభవిస్తున్నాను. నేను అర్థం చేసుకోగలను మాత గాంధారి. నువ్వు పెట్టిన శాపాలను ప్రతిదీ నేను స్వీకరిస్తున్నాను. అలాగే సాగిపోతుంది, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. ప్రశాంతత రా తల్లి అని హృదయానికి హత్తుకుంటే ఆ తల్లి వలవలా ఏడుస్తూ పాదాల మీద పడిపోయింది. కృష్ణ, నేనేంటి ఇలా మాట్లాడేశాను, నేనేంటి ఇలా శాపాలు పెట్టగలిగి శపించినాను, నన్ను మన్నించు కృష్ణ, నన్ను మన్నించు అని చెప్పేసి కాళ్ళ మీద పడిపోతున్నాను. దుఃఖ తప్త హృదయముతో ఉన్నటువంటి ఆ తల్లి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయింది. సాక్షాత్తు భగవంతుడు ఎక్కడా, నేనెక్కడా, ఆయననే శపిస్తున్నానే, ఆయననే బాధ పెడుతున్నానే. ఆలోచించలేకపోయింది. కృష్ణుడు ఆ విషయంలో మరింత కోపానికి పోయి ఉండింటే ఆయనను శపించలేడా ఏంటి? ఆయన శపించలేకపోయేవాడా ఏంటి? ఆయనకు ఒక లెక్క. గాంధారి మాటలు ఎందుకు స్వీకరించినాడు? సమచిత్తం. తను పొగిడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, పోడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ గాంధారి తిడుతూ ఉన్నది, ధృతరాష్ట్రుడు తిట్టుకుంటూ ఉంటాడు. హృదయంలోని మాటలు అర్థం కావా? కృష్ణునికి తెలియకుండా పోతాయి. అలాగే భర్తలు చనిపోయిన వాళ్ళు, పిల్లలు చనిపోయినటువంటి తల్లిదండ్రులు, యుద్ధంలో చనిపోయినటువంటి వాళ్ళ బంధువులందరూ కూడా దూషించుకుంటూ ఉంటారు. కృష్ణుని తెలియదా ఏంటి? సమానంగా స్వీకరించడము భగవంతుని నేర్పరితనానికి గొప్ప గుణం. నేర్పరితనానికి అదొక నిదర్శనం. మనం కూడా ఆ విధంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరైనా ద్వేషించినా, దూషించినా ఏం జరగాలో అది భగవన్ నిర్ణయం కదా. వాళ్ళందరూ కూడా నిమిత్తం మాత్రమే కదా. విధి ఆ విధంగా రాసి పెడితే ఎవరు ఏమి చేయలేరు కదా. ఆ విధంగా రాసి ఉంచినప్పుడు విధి నిర్ణయం తీసుకుని ఉంటే మనమంతటి వాళ్ళం. భగవంతుడు కూడా హద్దులు దాటలేడు. ఆ విధంగా గాంధారికి ఓదార్చాడే తప్ప శపించలే. అది ఆ శ్రీకృష్ణ పరమాత్మ కారుణ్య సాగరత్వం. ఓదార్చాడు. నీకే చింత లేదమ్మా, ఈ పాండవులు నీ కుమారుల కంటే ప్రేమగా చూసుకుంటారు, నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటారు. ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు రాజమాతవే, మీకంటూ ఏ లోటు ఉండదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ జరగవలసి ఉంది, జరిగిపోయింది. నీకు ఏ లోటు లేకుండా చూసుకోవడానికి పాండవులు ఉన్నారు. మీ కుమారుడు కంటే అత్యంత ప్రేమగా మిమ్మల్ని ఏ లోటు లేకుండా దగ్గరుండి చూసుకుంటారు. నిశ్చింతగా ఉండండి. దేహము ఎప్పుడైనా మరణించేదే, ఆత్మలు ఎప్పటికీ శాశ్వతమే. మీ కుమారులు వీరమరణం పొంది స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నారు. నిశ్చింతగా ఉండు మాత అని చెప్పేసి ధృతరాష్ట్రుని, గాంధారిని ఎంతో ప్రేమగా ఆప్యాయతతో స్పర్శించి వాళ్ళను ఓదార్చినాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎదుటి వ్యక్తి మనం దూషిస్తున్నాడంటే మనము దూషించామనుకోండి, వాళ్లకు మనకు తేడా లేదు.
వాళ్ళు ఏ స్థితిలో ఉండి ఆ విధంగా దూషిస్తున్నారో, వాళ్ళు ఏ బాధతో ఉండి ఆ విధంగా దూషిస్తున్నారో, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉండి మనల్ని అంటున్నారో, వాళ్ళ కోణంలో పోయి కృష్ణ పరమాత్మ వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచన చేశాడు. గాంధారి, నువ్వు దూషించడంలో, నువ్వు మాట్లాడడంలో మాత నిన్ను నేను అర్థం చేసుకోగలను. నువ్వు శపించినటువంటి ప్రతి దానిని స్వీకరిస్తున్నాను అని చెప్పడంతో ఆమె శాంతించింది. మంటకు మంట పెడితే ఇంకా మంట ఎక్కువైతుంది. యజ్ఞంలో అగ్ని పోసే కొద్దీ రగులుతూ ఉంటుంది. ఇంకా అది కాదు గొప్ప. మాట పెరిగిపోతూ ఉంటుంది. చేతల దాకా పోతుంది, హత్యల దాకా పోతుంది. అది కాదు గొప్ప. ఎదుటి వారి స్థానంలో మనం ఉండి ఆలోచన చేసి, వాళ్ళు ఆవేశంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, అవమానం పడ్డారు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదో నొప్పి పడ్డారు, మానసికంగా చాలా అనుభవిస్తున్నారు కాబట్టి ఇంతగా మాట్లాడుతున్నారు. దాన్ని తగ్గించే ప్రయత్నం నేను చేయాలి. వాళ్ళ ఆ బాధలోంచి బయటపడేదానికి నేనేం చేయగలను? నేను ఏం చేస్తే వాళ్ళు ఆ దుఃఖంలో నుంచి, ఆ బాధలో నుంచి, ఆ కోపంలో నుంచి, ఆ ఆవేశంలో నుంచి బయటపడగలరు? వాళ్ళు ఆ విధంగా బయటపడేటట్టుగా ఎలా చేయగలను నేను అని ఆలోచన చేసిన వారు జ్ఞానులు. శ్రీకృష్ణ పరమాత్మని మించిన జ్ఞాని ఎవరు ఈ ప్రపంచంలో, ఈ అనంత విశ్వంలో? జై శ్రీకృష్ణ వందే జగద్గురు. జై శ్రీకృష్ణ వందే జగద్గురు. జై శ్రీకృష్ణ వందే జగద్గురు. ఆ విధంగా భగవంతుడు స్వీకరించినాడు. ఆ శాపాల ప్రకారమే ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుంది. తమ బంధువులందరూ తమలో తామే కొట్టుకొని చనిపోయారు. ఏదో ఒక జాతర, ఒక పర్సాలాగా ఏర్పాటు చేసుకొని వండుకొని తిని తాగి ఒకరికొకరు కొట్టుకొని చనిపోవడం అనేది ఆ బంధువులందరూ కూడాను, కృష్ణ పరమాత్మ యొక్క అనుబంధంలో ఉన్నటువంటి వాళ్ళందరూ, ఆ యాదవులందరూ కూడాను, ఆ గోపాలుడు గోపికలందరూ కూడాను దేవలోకం నుంచి, గోలోకం నుంచి వచ్చినటువంటి దేవతలు. వాళ్ళు అవతార పరిసమాప్తం కావాల్సి వచ్చింది. ఏదో విధంగా ఓ సొంటు పెట్టుకొని అందరూ మరణించవలసిందే, జీవితాన్ని ముగించవలసిందే. ముగించి అందరూ కూడాను గోలోకానికి చేరుకున్నారు. తత్కాలానికి, భౌతికానికి, ప్రపంచకానికి ఆ విధంగా కొట్టుకొని చనిపోయినారనేది ఒక నానుడి పడింది తప్ప వాళ్ళందరూ కూడా జీవితం ముగించాలి. వాళ్ళ అవతార విశేషం ముగించాల్సి ఉంది. అందరినీ ముగింపచేశారు శ్రీకృష్ణ పరమాత్మ. అందరినీ గోలోకానికి పంపించినాడు. తర్వాత తాను కూడాను వైకుంఠానికి పోవాల్సి ఉంది. అయితే లోక సంక్షేమం కోసమై ఆ సమయంలో ఉద్ధవుడు వస్తాడు. ఉద్ధవుడు వచ్చి ఎన్నో విషయాలు అడుగుతాడు. వారి సమాధానం చెప్తాడు. తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు వెళ్తే నేను బతకలేను, నువ్వు ఇక్కడే ఉండాలి అని ఉద్ధవుడు కన్నీటి పర్యంతమై దుఃఖించి ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉంటే, నేను ఎక్కడికి వెళ్తున్నాను? నేను లేని చోటు ఎక్కడ? దేహాన్ని మాత్రమే పరిసమాప్తం చేస్తున్నాను. నేను భాగవతంలోను భగవద్గీతలోను ఉత్తమ గృహంగా చేసుకొని అందులోనే నివసిస్తూ ఉంటాను. గీతాశ్రయోహం తిష్టామి, భగవద్గీతని ఆశ్రయించుకుని తిష్ట వేసుకుని ఉన్నాను. గీతామే చోత్తమం గృహం, భగవద్గీతే నాకు ఉత్తమమైనటువంటి ఇల్లు, గృహము. గీతా జ్ఞానం ఉపాశ్రిత్య, భగవద్గీత శాస్త్రాన్ని, అందులోని జ్ఞానాన్ని కేంద్రంగా చేసుకొని త్రీన్ లోకాన్ పాలయామ్యహం, ముల్లోకాలను పరిపాలన చేస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను ఉద్ధవ? తలచిన వారి హృదయాలలోనే, కొలిచిన వారి గృహములలోనే, పిలిచిన వారి నాలుకలనే ఎదురుగా నేను ఉండనే ఉంటాను. ప్రతి ఒక్కరి హృదయాంతరంగంలో నేను ప్రవర్తిల్లుతూ ఉంటాను. తెలిసిన వారికి తెలిసినట్లుగా నేను వాళ్ళకు దర్శనం ఇస్తాను. భగవద్గీతను చదువుతున్నారంటే
భగవంతునితో మనం ఉన్నట్లే లెక్క. భగవద్గీత మనము చదువుతున్నామన్నా, మనం వెంట పెట్టుకొని పోతున్నామన్నా, అలాగే చర్చిస్తున్నామన్నా, విచారణ చేస్తున్నామన్నా, పారాయణం సామూహికంగా కూర్చొని చేస్తున్నామన్నా, భగవంతునితో మనం ఉన్నట్లే, మనతో భగవంతుడు ఉన్నట్లే అని తెలియచేస్తూ ఈ 4 మాటలు నా నోట పలికించినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ చరణారవిందములకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు సద్గురువులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను మనకందరికీ అనుగ్రహించి లోక కళ్యాణం కోసం పనిముట్టుగా జీవిత పర్యంతం సద్వినియోగం చేసుకోవాలని మనసా వాచా కర్మణా ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయింపు చేస్తాను. హరి ఓం తత్సత్.